శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం మే నెల 18వ తారీఖున రాశులలో మార్పు చెందుతున్న రాహువు మరియు కేతు గ్రహాలు. అంటే ప్రస్తుతం రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది. ఇప్పుడు మనం వివిధ రాశుల వారి మీద రాబోయే 18 నెలల్లో కేతుగ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సాధారణంగా రాహు కేతువులు ఒక 180 డిగ్రీస్ యాంగిల్లో ఉంటూ రెండు ఒకేసారి రాశులు మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒకసారి మారినప్పటికి కూడా రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాల్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. అంటే కేతువు జ్ఞానకారకుడు, వైరాగ్యకారకుడు, అలాగే బ్రహ్మచర్యానికి కారకుడు. ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండే గ్రహం కేతు గ్రహం కాబట్టి సాధారణంగా కేతువు హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు హెడ్, అందుకని రాహుకి ప్రపంచంలో అన్నీ తనకే కావాలని, సంపద అంతా తన సొంతమే కావాలని, తను మాత్రమే బాగుండాలని రాహు ఆలోచన ఉంటుంది. రాహు అంటే కేవలం తల, అది ఆకాశం నుంచి భూమిలోకి, అంటే భూమిలో ఉన్నటువంటి తన దేహం కోసం చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ తనకు కావాలని కోరుకుంటాడు రాహు. అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి జాతకులు అనేక అనైతిక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. మరి కేతు అలా కాదు. కేతు కేవలం మొండె భాగం మాత్రమే, అంటే తల లేకుండా కేవలం మొండెం మాత్రమే ఉంటుంది. మరి కేతువు ఆకాశం వంక చూడటం వల్ల జ్ఞానకారకుడు, వైరాగ్యకారకుడు అవుతూ ఉంటాడు. ఏ కోరిక, ఏ వ్యామోహం ఉండదు. మరి అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాహు కేతు ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద వ్యామోహాన్ని, కోరికని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఈ రాహు కేతువులు మార్పు చెందడం వల్ల మరి వివిధ రాశుల వారి మీద కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పరిశీలిద్దాం. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి 2025వ సంవత్సరం మే 18వ తారీఖున కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారబోతున్న కేతుగ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది. ఇది మన మీనరాశి వారికి కేతువు మిత్రగ్రహం. అలాగే శని, రాహువు, కేతువు ఈ మూడు గ్రహాలు కూడా కేవలం 3, 6, 11 స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మిగిలిన స్థానాల్లో పెద్దగా ఏదో ఒక సమస్య ఉంటుంది, ఏదో ఫలితం ఇస్తుంది, కానీ ఈ స్థానాలంత బలంగా శుభ ఫలితాలు ఇవ్వవు. 6వ స్థానం అన్నది శత్రు, రోగ, రుణస్థానం కాబట్టి గతంలో మీకు శత్రువులుగా ఉన్నవారు, అంటే వ్యక్తిగతంగా మీనరాశి వారికి వృత్తిపరంగా మీ యొక్క అభిప్రాయపరంగా కొంతమంది శత్రుత్వాన్ని ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఒక దాన్ని కన్ఫర్మ్గా పట్టుకుంటూ ఉంటారు, ఎదుటి వారికి అది నచ్చకపోవచ్చు. ఏదో మీరు ఒక ధర్మ మార్గంలో నిజాయితీగా, భక్తిగా వెళ్ళాలని మీరు అనుకుంటారు, అది అవతల వారికి నచ్చకపోవడం వల్ల వ్యతిరేకించవచ్చు. అలాగే సాంప్రదాయంగా ఉండాలి, ప్రతిదీ ఒక పద్ధతిగా జరగాలనే మీ యొక్క అభిప్రాయానికి చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటే మరి కేతువు కూడా ఒక సాంప్రదాయానికి, విలువలకి కట్టుబడి ఉండడం వల్ల చాలా వరకు ఇది మీకు కరెక్ట్గా వృత్తిలో మీరు ఇటువంటి నియమాల్ని
కఠినత్వాన్ని, ఒక క్రమశిక్షణని పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమశిక్షణ వల్ల ఏంటంటే అది మీ యొక్క సంస్థలో కానీ మీ కింద పనిచేసే వారికి కానీ అంతగా నచ్చకపోవడం వల్ల వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని అన్పాపులర్గా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ ఏదైనా చిన్న తప్పు దొరికినా దాన్ని పెద్దదిగా చేసి మీ మీద అభండాలు వేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అంటే అలాగని మీ పద్ధతి మీరు మార్చుకోరు, మీ నిజాయితీగానే మీరు ఉంటారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో గోటితో పోయేదానికి గొడ్డల దాకా వెళ్ళవలసి ఉంటుంది. అందుకని మరీ చేదస్తంగా పట్టుదలగా ఉండకుండా కొన్ని సందర్భాల్లో అవతల వాడి యొక్క స్థితిని బట్టి, స్థాయిని బట్టి ఏదో సర్దుకొని పోతే మంచిదని ఒక సూచన. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఇది కుటుంబంలో మెయిన్గా అత్తమామలతో విరోధాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ సమయంలో కొత్తగా పెళ్ళై మీకు ఈ కోడలో ఎవరో వచ్చినప్పుడు వారు మీరు పెట్టే కట్టుబాట్లకో క్రమశిక్షణకో వారికి నచ్చక ఏదో విధంగా మీ మీద తిరుగుబాటు చేసి కొన్ని కేసులు లాంటివి కూడా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ఏంటంటే ప్రస్తుతం మరి ఈ పెళ్లి సంబంధాలు చూసి మీ అబ్బాయికో అమ్మాయికో పెళ్లి చూస్తున్నవారు ఈ 6వ స్థానంలో కేతు అంటే ఎవరికున్నా ఇప్పుడు వచ్చినటువంటి అమ్మాయికి ఉన్నా ఇటు అత్తగారికి ఉన్నా ఇటువంటి విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అంటే మరి ఇంట్లో చిన్న చిన్న గొడవలు కాకుండా ఇది ఎలాగుంటుందంటే ఏదో టీవీల్లో వీడియోల్లో టెలికాస్ట్ చేసుకుంటూ చిన్నదానికి ఒక పెద్ద సమస్య కింద పలానా ఇంట్లో ఇలా జరిగింది, పెళ్ళైన 3 రోజులకి ఇలా జరిగింది అన్నటువంటి పెద్ద ఫోకస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అంటే గుట్టు రట్టవుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఆస్తి పంపకాల విషయంలో కంపల్సరీగా అన్నదమ్ముల మధ్య కానీ అలాగే ఈ అత్త అల్లుడు లేదంటే అత్తగారు ఇలాంటి బంధువుల మధ్య అంటే మీకు అమ్మాయికి రావాల్సిన ఆస్తితో మీ భార్యకి రావాల్సిన ఆస్తితో ఈ విషయంలో కొంత మీకు అన్యాయం జరిగిందని చాలా వరకు కొట్లాడటం, దానివల్ల ఇబ్బందులు పడడం కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మేనత్త మేనమామలతో అంటే పూర్వకాలం అంటే మేనరకాలు అవి ఉండి కాబట్టి అప్పుడు అలాగ ఉండేది. ఇప్పుడు ఏముంది ఈ విధంగా ఈ ఆస్తి సంబంధించిన విషయాల్లో బయట వారైనా ఈ విధమైనటువంటి చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. ఏదో ఒక లిటిగేషన్ అంటే మీ దగ్గరికి మీకు రాబోతులోకి మీ ఆస్తి మీకు రావాలన్నా, మీరు ఒకరికి ఇచ్చినటువంటి ధనం మీకు తిరిగి రావాలన్నా, లేదంటే మీరు దాచుకున్న ధనం మీకు రావాలన్నా ఏదో ఒక ఇబ్బంది స్ట్రగుల్ ఏర్పడే అవకాశం ఉంది. పైపెచ్చి ఏంటంటే మీరు మీ యొక్క ఇంటినో ఒక స్థలాన్నో ఎవరికైనా అద్దెకిచ్చినా వాళ్ళు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా చివరికి న్యాయం మీకు జరుగుతూ ఉంటుంది, కానీ కొంత అందులో మనం పోగొట్టుకోవాల్సి ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఏదైనా లీగల్గా ఏదైనా ఉన్నప్పుడు జాగ్రత్తగానే ముందే కండిషన్స్ అయి పెట్టుకొని ఏదైనా ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అవ్వడం కానీ ఈ పెళ్లి విషయంలో కూడా ముందే మాట్లాడుకొని వెళ్ళడం ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా వృత్తిలో మరీ చేదస్తంగా కాకుండా కొద్దిగా హార్డ్ అండ్ ఫాస్ట్గా వెళ్తే మంచిది. కేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల మనకి కేతువు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది. అందుకని కంపల్సరిగా ఈ కేతువు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతువు ఇబ్బందులు ఏముంది, ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది. మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళ్తుంది. బట్ ఏదైనా కంపల్సరిగా కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన, సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరిగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం, ప్రదోష వేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం అన్నది ఒక 7 ఎండు ఖర్జూరాలు, అలాగే ఒక చిల్లర నాణం 10 రూపాయలతో 20 రూపాయల నాణ్యం తీసుకొని
మరి అలాగ ఒక 7 మంది సాధువులకి అక్కడ, అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక 7గురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్నా, అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది. కలలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కలలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లులు ఉంటాయి కదా, దానికి చక్కగా పాలు అంటే నైవేద్యం అని కాదు, పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది. అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు. అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు. కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది. ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి. ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది, అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు, ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు, చాలా వైరాగ్యంగా ఉన్నాడు, ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు, జుత్తు అంతా పెంచుకున్నాడు, బట్టలు మార్చుకోవటం లేదు, స్నానం చేయడం లేదు అనుకున్న వాడిని ఏదైనా అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, ఋషుల యొక్క ఆశ్రమాలు అవి ఉంటుంటాయి. అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ, లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 గంటలు లేచి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకు సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్ర అంటే బ్రహ్మముహూర్తంలో లేచి శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది. అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా, అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతువు సంతృప్తి చెందుతూ ఉంటాడు. అంటే కేతువు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అనుకూలత అది లభించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే చేస్తేనే ఫలితం వస్తుంది. దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు. అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక 1/2 లీటర్ ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు, కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు. అతని స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమం అయితే ఉండదు. కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు, దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.